ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ఆగిపోయిన పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. కొండపోచమ్మ నుండి వచ్చే సాగునీరు కాలువల స్థితిగతులను స్వయంగా చూశారు. తుర్కపల్లి మండలం పల్లెపాడు గ్రామం వద్ద 5 కిలోమీటర్ల మేర కాలువల పరిస్థితిని చూశారు. ఆగిన పనులకు టెండర్లను ఆహ్వానించి చేపడతామన్నారు. కాల్వ పనులు పూర్తయితే రుస్తాపూర్, పెద్దతండ, అదేవిధంగా వడపర్తి చెరువులు నిండి రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఉండవని కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కాల్వ 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ చేస్తే ఇక్కడ అనంతారం చెరువు అంటే ఫస్ట్ వడపర్తి చెరువు, అక్కడికి వెళ్ళి అనంతారంలో 2-3 చెరువులు 2-3 కుంటలు కానీ, అట్లనే తాజ్పూర్ కానీ, ఆడికి వెళ్ళి హన్మపురం చెరువు, అట్లనే భువనగిరి చెరువులకు కూడా ఈ నీటి వసతి బాగా అవుతుంది. చెరువులు ఇమ్మీడియట్గా నింపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ అట్లనే వడపర్తి కత్వ, అట్లకెళ్ళి భువనగిరి, అనాజ్పురం కట్టు, అట్లనే తుకాపురం, గౌస్ నగర్ ఆ బెల్ట్ అంతా పోతాయి. సో అట్లా ఆస్కారం ఉన్నది. మరి అట్లనే ఏంటంటే వడపర్తి కత్వకి వెళ్ళి అటు బీబీనార్ చెరువు కూడా పోతాయి. సో అట్లా ఈ బెల్ట్ అంతా కూడా సస్యశ్యామలం కావడానికి ఈ కాలువ మీద ఆధారపడి ఉన్నది. సరే, అటు మనం బసవాపూర్ ప్రాజెక్టు కూడా ఆ రాగిరి దగ్గర రోడ్ కటింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. దాని కూడా టెండర్లు పిలుస్తున్నాం. సో అది అయిపోతే ఆ రోడ్ కటింగ్ అయితే అట్లే ఆ నాగిరెడ్డిపల్లి దగ్గర రోడ్ కటింగ్ అయితే అక్కడ కొన్ని ఓటీస్ ఉంటాయి. ఏదైతే మెయిన్ కెనాల్ చిట్యాల వరకు పోతుంది అది. సో ఆ కెనాల్ కూడా కంప్లీట్ చేయడానికి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మరొక్కసారి మనం రివ్యూలు పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మధ్యలో మనకు సంబంధించి బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు 500 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిండ్రు. బునియాది కానీ కాలువను టెండర్ పిలవడం కూడా జరిగింది. ఆ వర్క్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. పిలాయిపల్లి ధర్మాడి కాలువలు కూడా తొందరగా టెండర్ పిలుస్తారు, శాంక్షన్ అయినాయి అవి కూడా.